పురావస్తు శాస్త్రవేత్తలు ఎరుగని చిత్రలిపి. పురావస్తు శాస్త్రవేత్తలు ఎరుగని చిత్రలిపి. నిన్న కొంత ఉపోద్ఘాతాన్ని నేను మీకు తెలియజేశాను. అలాగే పాఠంలోని కొన్ని ముఖ్యమైన వచనాలు కూడా మీకు వివరించాను. దేవుడు తన ఉనికిని ఈ సమాజానికి ఎలా చాటి చెబుతున్నాడు అన్నది ఈ పాఠంలోని ముఖ్యాంశము. దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉన్నది, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి దేవుడు ఎటువంటి విధానాలను అనుసరించాడు ఎంతవరకు, దానిని మనిషి ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాడు, దానికి ఎంత విలువ ఇవ్వగలుగుతున్నాడు అన్నదే ఈ పాఠంలోని ముఖ్య ఉద్దేశం. దేవుని పిల్లారా, దేవుడు తానంటే ఏమిటో, తన మనస్సు ఏమిటో అనేక విధాలుగా ఆయన పిల్లలమైన మనకు తెలియచెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అది అనేక పద్ధతుల ద్వారా సాగుతూ వెళ్ళింది, నాటి నుండి నేటి వరకు కూడా. ఎందుకు ఇన్ని పద్ధతులను దేవుడు ఎంచుకున్నాడు అంటే, ఏదో ఒక విధంగా తన బిడ్డలు తన గురించి తెలుసుకోవాలి, తన ఆలోచనలను గ్రహించాలి, తన మనసుకు నచ్చినట్టుగా బ్రతకాలి, ఫలితంగా ఒక మంచి స్థితికి వాళ్ళు చేరుకోవాలి అన్నది ఆయన కోరిక. దానికి అనుగుణంగానే ఆయన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనకు ఈ రోజున కొత్త నిబంధనగా మహాజ్ఞానాన్ని మన చేతిలో పెట్టాడు. బాగుంది. అయితే మరి ధర్మశాస్త్రమునకు ముందు ఉన్న ప్రజలకు దేవుడు తన్ను తాను తెలియపరచుకోలేదా అని మనం ఆలోచిస్తే, వాళ్లకు కూడా తానంటే ఏంటో కనబరుచుకున్నాడు. ఎలా కనబరుచుకున్నాడు? దానికి ఆయన ఉపయోగించినటువంటి విధానం ఏమిటి? ఎలా దేవుడు తన ఉనికిని వారికి చాటుకున్నాడు అని మనం ఆలోచించినప్పుడు చాలా గొప్ప సంగతులు మనకు కనపడతాయి. దేవుని మనసు ఎంత లోతుగా ఉంటుందో, ఎంత విశాలంగా ఉంటుందో మనం ఇక్కడ అర్థం చేసుకోగలము. దేవుని పిల్లారా, కేవలం వ్రాయించి ఇస్తేనే ఆధారం కాదు, ప్రామాణికం కాదు, తెలుసుకోండి. వ్రాయబడినది ఎందుకు వచ్చింది మానవులలోకి, ఇది మనం ఆలోచించాలి. వ్రాయబడినది ఎందుకు మనుషులు ప్రామాణికంగా ఏర్పరచుకుంటున్నారు? ఒక ఇల్లు కొనుక్కున్నాం మనం, లేదా ఒక స్థలం కొన్నాం. ఇదిగో ఇక నుండి ఈ డబ్బులు మీవి, ఈ స్థలం మాది అని చెప్పుకుంటే సరిపోదా? సరిపోదు నేటి కాలంలో. మరేముండాలి? రాత కోతలు ఉండాలి అంటారు. ఇద్దరు కూర్చుని రాసేసుకుంటే కుదరదు. పెద్ద మనుషుల మధ్యలో దాన్ని రాయించాలి. పెద్ద మనుషుల మధ్యలో రాయించేసినంత మాత్రం చేత అది చెల్లుబాటు అయిపోదు. మరేం చెయ్యాలి? ప్రభుత్వంలో దాన్ని రిజిస్టర్ చేయించాలి. ప్రజల తరపున పనిచేసే ఒక వ్యవస్థలో దాన్ని నమోదు చేయించాలి. అందుకే ఇళ్లకు రిజిస్ట్రేషన్లు, పొలాలకు రిజిస్ట్రేషన్లు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు రిజిస్ట్రేషన్ అవసరమైనది అంటే, మనిషి మంచివాడు కాడు. మనిషి మాట మీద మనిషికే నమ్మకం లేదు. ఎవరికైనా డబ్బులు ఇవ్వడానికి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటారు, మనకు తెలుసు. అలాగే ఒక వాహనాన్ని ఎవరికన్నా అమ్మినప్పుడు వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టుగా సంతకాలు, ఈ వాహనం వారిది అయినట్టుగా రిజిస్ట్రేషన్తో కూడినటువంటి లిఖితపూర్వక ఆధారం అనేది మనకు కనపడుతుంది ప్రతి విషయంలోనూ కూడా. ఎందుకంటే మనిషి నమ్మదగిన వాడు కాడు. కాబట్టి ప్రతిదాన్ని వ్రాయించి తన దగ్గర డాక్యుమెంట్గా పెట్టుకోవాలి అని మనిషి భావిస్తూ ఉంటాడు. దేవుడు కూడా మానవుల గురించి ఆలోచించినప్పుడు, ఏదో వీళ్ళకి నోటి మాటతో చెప్పేసినంత మాత్రం చేత సరిపోదు అని అనుకున్నాడు దేవుడు. కొంతకాలం కనీసం ఆ నోటి మాట కూడా లేదు. మరికొంతకాలం తర్వాత నోటి మాట వచ్చింది. తర్వాత ఆజ్ఞలు వచ్చాయి, అనగా ధర్మశాస్త్రం వచ్చింది. ఆ తర్వాత క్రొత్త నిబంధన వచ్చింది. గమనించండి, ఇలా ఇన్ని విధాలుగా దేవుడు చెబుతూ వెళ్ళాడు. వెరీ గుడ్. వ్రాయబడిన ఆధారం ఉండటం చాలా చాలా మంచిది, అది అవసరం కూడా. మరి కేవలం వ్రాయించి ఇస్తేనే ఆధారం అవుతుందా, ప్రామాణికం అవుతుందా అని మనం ఆలోచించినప్పుడు, వ్రాయించి ఇవ్వకపోయినా ప్రామాణికం ఎప్పుడూ ప్రామాణికమే. ప్రామాణికం ఎప్పుడూ ప్రామాణికమే. ఒక బిడ్డ తన తల్లిని చూస్తాడు. ఆమె చేతి స్పర్శను బట్టి, ఆమె చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, అనునిత్యము ఆమె కౌగిలిలో
ఆమె ఒడిలో ఉండటాన్ని బట్టి ఈమె నా తల్లి అని అతడు అర్థం చేసుకుంటాడు. ఆ తల్లి కాక మరొకరు ఎవరు ఎత్తుకున్నా సరే ఆ బిడ్డ ఆడటం మొదలు పెడతాడు. మనకు తెలుసు. ఆ పిల్లాడేమి వ్రాయబడిన దాన్ని చదవలేదే, అనక తల్లి మెళ్ళో బోర్డు లాంటిది ఏం తగిలించుకోలేదే నేనే నీ తల్లిని అని. ఎలా గ్రహించాడు ఆ బిడ్డ? అలాగే ఇతడు నా తండ్రి అని ఎలా తెలుసుకుంటాడు? అనునిత్యము తండ్రితో ఉండడము, తండ్రి చూపించే ప్రేమ, తండ్రి ఎత్తుకునే విధానము, ముద్దు పెట్టే విధానము, అతను స్పృశించే తీరు, ఇవన్నీ కూడా ఆ బిడ్డ జ్ఞాపకం ఉంచుకుని కొత్త వాళ్ళని ఎవరైనా చూసినప్పుడు భయపడతాడు. తన తండ్రి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. అక్కడ నేనే తండ్రిని అని లిఖితపూర్వకమైనటువంటి ఆధారం ఏమీ చూపించలేదే తండ్రి. మరి ఎలా గ్రహించగలుగుతున్నారు అంటే, చూసి కూడా గ్రహించగలరు, గ్రహించవచ్చు అనే సంగతి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లారా, దేవుడు చాలా రకాలుగా తనను లోకానికి కనబరుచుకోవడానికి ప్రయత్నించాడు. చాలా రకాలు, చాలా వైవిధ్యమైనటువంటి విధాలుగా అది మనకు కనపడుతూ ఉంటుంది. దానిలో ప్రధానమైనది మనం చూసినప్పుడు ప్రాథమికంగా దేవుడు ఉపయోగించినది నాటి నుండి నేటి వరకు కూడా ఈ తరహా బోధను ప్రపంచ మనుషులలో ఉంచిన ఒక గొప్ప పద్ధతి, విధానము మనకు కనపడుతుంది. అదేమిటో చెప్పాడు. మరొకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్యనే వివరింపబడి ఉన్నది, విషదమై ఉన్నది. ఎలా విషదమైంది? దేవుడు విషదపరిచాడు, దేవుడు విషదపరచాలనుకున్నాడు, దేవుడు తెలియచెప్పాలనుకున్నాడు. కాబట్టి అది వారి మధ్య వివరముగా వచ్చింది, వారి మధ్యలోకి వచ్చింది. వెరీ గుడ్. ఏమి చెప్పాలనుకున్నాడు ఇంతకీ? ఆయన అదృశ్య లక్షణాలను చెప్పాలనుకున్నాడు, తన దేవత్వాన్ని గురించి వివరించాలనుకున్నాడు. ఎలా తెలుసుకోవాలనుకున్నాడు తనను గురించి? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువు అన్నాడు. వస్తువు, వాటిని గురించి ఆలోచించడం వలన దేవుని అదృశ్య లక్షణాలు, ఆయన దైవత్వము సమాజానికి అర్థమవుతుంది అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. తప్పనిసరిగా అర్థమై తీరాలి. ఎందుకంటే దేవుడు ఆలోచించాడు అంటే అది 100% ఉపయోగకరంగానే ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. 100%. వెరీ గుడ్. కీర్తన గ్రంథము 19వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి మరికొన్ని సంగతులు మనకు చాలా చక్కగా అర్థమవుతాయి. మొదటి వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశమట దేవుని మహిమను వివరిస్తోంది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలే ఒక మాస్టరై బోధిస్తోంది, రాత్రికి రాత్రే ఒక ప్రొఫెసర్ అయి జ్ఞానాన్ని తెలుపుతున్నది. ఎలా? వాటికి భాష లేదు అన్నాడు. భాష లేదు. అదేమిటి? భాష లేనివి కూడా తెలుపుతూ ఉంటాయా? భాష లేనివి కూడా తెలుపుతూ ఉంటాయా? వాటికి భాష లేదు, మాటలు లేవు అన్నాడు. మాటలు కూడా లేవు. వాటి స్వరము వినబడదు అన్నాడు. కనీస శబ్దం కూడా వినపడదు. వాటి కొలనులు అనగా వాటి విస్తృతి, వాటి వ్యాప్తి, వాటి నెట్వర్క్, కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. ఏకంగా లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి అని చెప్పాడు. చూడండి, ఎంత పెద్ద విషయాన్ని దేవుడు ఇక్కడ చాలా తేలికగా భక్తుని నోట పలికిస్తున్నాడు. గమనించండి. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది. ఇప్పుడు నేను ఈ మాటను చదివి మీకు వినిపించాను. ఓకేనా అండి? ఎక్కడి నుండి చదివి వినిపించాను? కీర్తనలు అనే ఈ గ్రంథంలో 19వ అధ్యాయము అనే చోట వ్రాయబడి ఉన్నటువంటి అక్షరాలు ఇవి. అక్షరాలు ఉన్నవి గనక నేను వాటిని చదివి వినిపించగలిగాను. మీకు ఎలా వినిపిస్తున్నాను? తెలుగు భాషలో వినిపిస్తున్నాను. తెలుగు భాషలో ఇవి నాకెలా తెలిసాయి? లిపిలో, తెలుగు భాషలో లిపిని ఉపయోగించి వ్రాయబడి ఉన్నవి కాబట్టి నేను వాటిని చదివి మీకు వివరించి చెప్పగలుగుతున్నాను. వెరీ గుడ్. లిపి ఉన్నది కాబట్టి భాషను నేను చదివి మాట్లాడగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను. మరి ఆకాశము కూడా దేవుని మహిమను వివరిస్తోందట. ఎలా వివరిస్తోంది? ఇది ప్రశ్న. ఎలా వివరిస్తోంది? వివరించడానికి ఆకాశము దగ్గర ఏ సబ్జెక్ట్ ఉంది? అసలు
ఏ భాషలో దేవునిని వివరించగలిగే, దేవుని మహిమను వివరించగలిగే జ్ఞానము కనపడుతున్నది, జ్ఞానం ఉన్నది ఆకాశం దగ్గర. అలాగే అంతరిక్షము ఆయన చేతి పనినట ప్రచురపరుచుచున్నది, అనగా ప్రచారం చేస్తున్నది. అంతరిక్షం అట దేవుడు గురించి ప్రచురం చేస్తుందట. అసలు అంతరిక్షం దగ్గర ఏ సబ్జెక్ట్ ఉన్నది, ఏ భాష ఉన్నది, లాంగ్వేజ్, ఏ లిపి ఉన్నది ఆలోచించండి. మనకు ఉన్నట్టుగా ఏమీ కనపట్లేదు. అలాగే పగటికి పగలే బోధ చేస్తుందట. ఏంటి, పగలు కూడా బోధిస్తుందా? ఎలా బోధిస్తుంది? రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అంటున్నాడు. రాత్రి కూడా జ్ఞానాన్ని నేర్పిస్తుందా? ఎలా నేర్పిస్తుంది? ఏ భాషలో నేర్పిస్తుంది? ఇవన్నీ కూడా ఆకాశము, అంతరిక్షము, పగలు, రాత్రి, ఇవి ఎలా బోధిస్తున్నవి, ఏ భాషలో బోధిస్తున్నవి అని మనం ఆలోచిస్తే భాష లేదు అన్నాడు. అంటే భాష లేకపోయినా బోధించవచ్చా? ఏమండి, భాష లేకపోయినా బోధించవచ్చా? ఎటువంటి మాటలు అవి పలుకుచున్నవి? మాటలు లేవు అంటున్నాడు. ఏమిటి, మాటలు లేకపోయినా దేవుడి గురించి వివరణ ఇవ్వవచ్చా? దేవుని మహిమను తెలియచెప్పవచ్చా? భాష లేదు, మాటలు లేవు, కనీసం సౌండ్ కూడా లేదంటే స్వరము, శబ్దము అంటున్నాడు. కనీసం స్వరము కూడా వినబడటం లేదు. అయినప్పటికీ కూడా వాటి ప్రభావం ఎంతున్నదంటే వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది అన్నాడు. దేవుని పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో చెప్పబడినటువంటి మాటతో ఇక్కడ కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో వ్రాయబడి ఉన్నటువంటి సంగతులు మనం గ్రహించినప్పుడు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దైవలక్షణము, దైవత్వము అంటే ఏమిటో బోధపడుతుంది అని దేవుడు తెలియజేశాడు. అంటే ఇప్పుడు అంతరిక్షము దేవుడు సృష్టించినటువంటి ఒక వస్తువు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఒక వస్తువు. అలాగే ఆకాశము దేవుడు కలుగు చేసిన ఒక వస్తువు, పగలు దేవుడు కలుగు చేసిన ఒక వస్తువు, రాత్రి దేవుడు కలుగు చేసిన ఒక వస్తువు. ఇవి ప్రకటిస్తున్నాయి. ఆ ప్రకటనను మనం అందుకోగలగాలి. అవి ప్రకటించడానికి వాటికి భాష అవసరం లేదు, భాష అవసరం లేదు, వాటికి స్వరం అవసరం లేదు. ఏమంటే ఇంకొకటి ఏమన్నాడు, వాటికి మాటలు అవసరం లేదు అన్నాడు. అయినా సరే అది చెప్పగలదు, అయినా సరే అది చెప్పగలదు, అయినా సరే చెప్పగలదు. దేవుని పిల్లారా, కొన్ని పెయింటింగ్స్ వేస్తుంటారు, మనకు తెలుసు. పెయింటింగ్స్ అనగా చిత్రాలు, పెయింటింగ్స్ మనుషులు గీస్తూ ఉంటారు. వాటిని మనం చూసినప్పుడు ఆ పెయింటింగ్స్ ద్వారా, ఆ చిత్రాల ద్వారా ఆ రచయిత లేకపోతే ఆ చిత్రకారుడి భావాలను మనం గ్రహించగలము. అంతేకాకుండా ఆ పెయింటింగ్లో, ఆ దృశ్యంలో ఉన్నటువంటి, ఆ పటంలో ఉన్నటువంటి ఒక జీవి కావచ్చు, లేకపోతే మరేదైనా ప్రకృతి సౌందర్యం కావచ్చు, ఏదైనా సరే అది ఏ భావాన్ని వ్యక్తపరుస్తుందో దాన్ని మనం గమనించగలం. ఒక స్త్రీ తలెలా దించుకుని కన్నీరు ఇలా కారుస్తున్నట్టుగా ఒక చుక్క అలా బొగ్గమేంచి జారుతుంది అనుకోండి. అక్కడ మాటలు లేవు, భాష లేదు, స్వరము, ఈ మూడు లేవు. కానీ చూసిన ఆ చిత్రాన్ని బట్టి ఆమె ఏ స్థితిలో ఉన్నదో మనకు అర్థమైపోతుంది. అంతే కదండి, అక్కడ లాంగ్వేజ్తో అవసరం లేదు ఇక మనకు. అలాగే కొంతమంది మోగవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు సైగలు చేసి చెప్తుంటారు, సైగలు చేసి చెప్తుంటారు. అక్కడ భాష లేదు, స్వరము లేదు, ఇంకొకటి ఏమన్నాడు, మాటలు లేవు, మాటలు లేవు. ఈ మూడు లేకపోయినప్పటికీ కూడా తమలోని భావాలను వాళ్ళు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వ్యక్తపరుస్తూ ఉంటారు. డెఫ్ అండ్ డెమ్ అనగా చెవుడు మరియు మోగ విద్యార్థులకు ప్రత్యేకమైన స్కూల్ ఉంటుంది, వారికి ప్రత్యేకమైనటువంటి భాష ఉంటుంది, మనకు తెలుసు. వాళ్ళు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు రకరకాల హావభావాలతో ఇలా అంకెలు లెక్క పెడుతూ, ఇలా అంటూ, అలా అంటూ, ఇలా అంటూ, ఇలా రకరకాల చేష్టలతో వాళ్ళు తాము ఏమనుకుంటున్నారో దాన్ని చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంటారు. అనగా వాళ్ళు ఒక భావానికి ఒక సంకేతాన్ని ఇస్తుంటారు.
మనసు బాధగా ఉంది, వాళ్ళకు ఒంట్లో బాగాలేదన్నప్పుడు ఇలా చూపిస్తుంటారు, కళ్ళు ఇలాగా కిందకి పెడుతుంటారు, దీనంగా ఉన్నట్టు మొహం పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. వారి ఎక్స్ప్రెషన్స్ని బట్టి, వారి హావభావాలను బట్టి, వారు చూపిస్తున్న సిగ్నల్స్ని బట్టి ఇలా 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 తిప్పుతూ ఉంటారు, ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. రకరకాల ఉద్దేశాలు అవన్నీ. అనగా ఒక భావానికి ఒక సైన్ అనగా ఒక గుర్తుంటుంది. ఒక గుర్తుంటుంది. వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళు పలకలేకపోవచ్చు, వారికి భాష లేకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వారికి అదే లిపి, అదే భాష, అదే పలుకు. ఆలోచించండి. అంటే వ్రాసే ఉండాల్సిన అవసరం లేదు. అంతే కదండి. వెరీ గుడ్. ఇప్పుడంటే ప్రపంచంలోకి అనేక రకాలైనటువంటి భాషలు, వాటికి లిపులు ప్రవేశించాయి. తెలుగు ఉంది, తెలుగు చక్కగా మనం మాట్లాడగలం. తెలుగు భాషకు లిపి ఉన్నది, హిందీ భాషకు లిపి ఉన్నది. అలాగే ప్రపంచంలో ఎన్నో భాషలకు లిపిలు ఉన్నాయి. కానీ కొన్ని భాషలకు లిపి అనేది ఉండదండి. అనగా అక్షరాలు ఉండవు. ప్రపంచంలోని చాలా భాషలకు ఇంగ్లీషే కామన్ లిపిగా ఉంటుంది అనే సంగతి మీలో చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. ఫిలిప్పైన్స్ భాష చూడండి. ఫిలిప్పీన్లో మన కువైట్లో చాలా మంది ఉన్నారు కదా ఫిలిప్పీన్స్. వీళ్లకు సెపరేట్ లిపి ఏమి ఉండదండి. వాళ్ళు ఆ ఫిలిప్పీనీ భాషలో ఏదైతే మాట్లాడుతున్నారో దాన్నే ఇంగ్లీష్ అక్షరాలతో రాస్తారు. అర్థమైంది కదండి. కాబట్టి చాలా భాషలున్నవి. భాష ఉన్న ప్రతిదానికి లిపి లేదు, కొన్నిటికి మాత్రమే లిపి ఉంటుంది. పాతకాలంలో మనుషులు తమ భావాలను, ఉద్దేశాలను, ఆలోచనలను వ్యక్తపరచడానికి, తెలియచెప్పడానికి చిత్రాలను లిపిగా ఉపయోగించేవారు, భాషగా ఉపయోగించేవారు. చిత్రాలను చిత్రీకరించటం. ఈ పురావస్తు శాస్త్రవేత్తలు అనేవాళ్ళు అనగా పురాతన కాలము నాటి మనుషుల జీవన స్థితిగతుల మీద, వారి జీవన విధానాల మీద, వారి నాగరికత మీద పరిశోధనలు చేసేవాళ్లే పురావస్తు శాస్త్రవేత్తలు అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు కొన్ని ప్రాంతాలను ఎంచుకుని, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకుని అక్కడ పరిశోధనలు జరుపుతూ ఉంటారండి. అక్కడ తవ్వుతూ ఉంటారు, వీరు తవ్వకాలు సాగిస్తూ ఉంటారు. ఈ తవ్వకాలలో ఒక్కొక్కసారి ఎముకలు బయటపడతాయి, కొన్ని పాత్రలు బయటపడతాయి, కొన్ని ఊళ్ళు బయటపడుతూ ఉంటాయి. ఇదిగో యేసుక్రీస్తు గారు తిరిగినటువంటి ఊరు అని చెప్పి ఒక మట్టి దెబ్బను చూపిస్తారు. దేన్ని బట్టి చెప్పగలుగుతున్నారంటే అక్కడ వారు జరిపినటువంటి త్రవ్వకాలను బట్టి. అలాగే హరప్ప, మొహంజదారో, సింధు అనే నాగరికతలు మనం చదువుకున్నాం చిన్నప్పుడు. ఆయా కాలాలలో ప్రజలు మాట్లాడుకునేవారు, కానీ లిఖితపూర్వకమైనటువంటి సాక్ష్యాలు లేకపోతే ఆధారాలు, ప్రామాణికాలు వారి దగ్గర ఉండేవి కావు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను వారు బొమ్మలుగా చిత్రీకరించేవారు. గుహలలోనో, రాళ్ల మీదో, లేకపోతే చెక్కల ద్వారానో ఏదో ఒక విధంగా తాము చెప్పదలుచుకున్న దాన్ని ఒక చిత్ర రూపకంగా చెప్పేవాళ్ళు. దానినే చిత్రలిపి అంటారు. చిత్రలిపి. దేవుని పిల్లారా, చిత్రలిపి అనేది కూడా ఉద్దేశాలను వ్యక్తపరచడానికి ఉపయోగపడేదే. వెరీ గుడ్. దేవుడు కూడా ఏం చేశాడంటేనండి, తన బిడ్డలకు తానంటే ఏంటో చూపించడానికి, అర్థం చేయించడానికి, తన గురించి ఆలోచింప చేయడానికి అనేక చిత్రాలను చూపించాడు, అనేక బొమ్మలను చూపించాడు, చూపించి నేర్పించే ప్రయత్నం చేశాడు. మన బిడ్డలకు మనం చాలా బొమ్మలు చూపిస్తూ ఉంటాం. చిన్నపిల్లలు చూడండి, మరీ చిన్నపిల్లల కొరకు కూడా పుస్తకాలు ఉంటాయి. అనగా అమ్మ ఒడిలో కూర్చునే వయసు వచ్చే నాటికి కూడా బిడ్డల కొరకు ప్రత్యేకమైన పుస్తకాలు తయారు చేయబడి ఉంటాయి. దానిలో ఏం ఉండవండి, జస్ట్ బొమ్మలు ఉంటాయి, అంతే. బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మలు వాళ్ళు ప్రతిరోజు చూస్తున్న అనేకమైనటువంటి వాటి వివరాలతో కూడి ఉంటాయి. ఉదాహరణకు అమ్మ ప్రతిరోజు వాళ్ళు చూస్తుంటారు. లేకపోతే యాపిల్తో వాడు ఆడుకుంటూ ఉంటాడు, యాపిల్ బొమ్మతోటో, లేకపోతే కారు బొమ్మతోటో, లేకపోతే ఒక చెట్టు బొమ్మతోటో, ఒక చేప బొమ్మతోటో, ఒక కుక్క పిల్ల బొమ్మతోటో, వేటితోనూ మొత్తానికి వీళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు బొమ్మలతోనే ఆడుకుంటూ ఉంటారు. ఆ బొమ్మలు వాళ్ళకు చాలా బాగా నచ్చుతాయి. ఆ బొమ్మలను చూసి వాళ్ళు మాట్లాడుకోవడం, ఆ బొమ్మలతో మాట్లాడడం,
వాటికి వీళ్ళు ఏదో చెప్పడము, లేకపోతే అవి వీళ్ళకి ఏదో చెబుతున్నట్టుగా భావించటము, వీటన్నిటినీ వాళ్ళు చేసుకుంటూ వెళుతూ ఉంటారు. వాళ్ళకు ఆ బొమ్మలను చూపించడం వల్ల చాలా విషయాలు మైండ్లోకి వెళతాయి. అవే క్రమక్రమంగా వారికి పెద్ద అయ్యే కొద్దీ పాఠాలుగా, అనగా ఎల్కేజీ యూకేజీలకు వెళ్ళేటప్పటికి ఆ బొమ్మలే వేసి వాటి కింద అక్షరాలు రాస్తారు. అనగా బాల్ అనేసి పిల్లవాడికి తెలుసు, గుండ్రంగా ఉండే బంతి గురించి పిల్లాడికి తెలుసు, అది బాల్ అని తెలుసు. బంతి ఇలా పట్టిరా అంటూ ఉంటారు తల్లిదండ్రులు, బాల్ ఇలా తీసుకురా నాన్న అంటూ ఉంటారు, గ్లాస్ ఇలా పట్టిరా అని అడుగుతూ ఉంటారు, వాటర్ బాటిల్ తీసుకురా అంటూ ఉంటారు, కుక్క అదిగో అని చూపిస్తూ ఉంటారు, లేకపోతే ఎలిఫెంట్ అదిగో అని చూపిస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి తెలియంది ఏమిటి? లిపి తెలియదు, అనగా వాటిని ఎలా వ్రాయాలో తెలియదు. కాబట్టి స్కూల్కి తీసుకువెళ్ళి ఎలా వ్రాయాలో నేర్పిస్తూ ఉంటారు. అలా వ్రాయించడానికి వాళ్ళు చిత్రాలు, ఫొటోస్, ఆర్ట్ అనే దానిని చూపిస్తూ ఉంటారు. గమనించండి, దేవుడు కూడా ఏం చేశాడంటేనండి, ప్రారంభంలో ధర్మశాస్త్రమునకు ముందు ఉన్నటువంటి ప్రజలకు, నాటి నుండి నేటి వరకు కూడా పుట్టుకొస్తున్నటువంటి జనాంగాలకు తనను గురించి తెలియచెప్పడానికి చిత్రలిపినే దేవుడు ప్రయోగించాడు. ఎలా అట? ఆకాశం ఏం చేస్తుందట? దేవుని మహిమను వివరించుచున్నది అన్నాడు. ఆకాశము చెబుతోంది నీకు దేవుడు ఉన్నాడని చెబుతోంది, దేవుని గొప్పతనం ఏమిటో, ఆయన మహిమ ఏమిటో వివరిస్తోంది అన్నాడు. దేవుని పిల్లారా, మనం ఉదయాన్నే డ్యూటీలకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి 7 ఆ ప్రాంతాన్ని కనుక ఎండ వచ్చేసిన తర్వాత పైకి చూసినప్పుడు అండి, కొన్నిసార్లు ఒక చిన్నపాటి మబ్బు తునక కూడా లేకుండా నిర్మలంగా ఉంటుంది ఆకాశం. మీరు గమనించండి, ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఆకాశం వైపు చూశారనుకోండి, చాలా విషయాలు మనకు అర్థమవుతాయండి. దేవుడంటే ఏమిటో, దేవుని ప్రేమ ఎంతో, దేవుని జ్ఞానం ఎంతో, దాని పొడుగు, దాని వెడల్పు, దాని వైశాల్యము, దాని లోతు అంటాడు చూసారు ఒక చోట. అసలు అది ఎంత గొప్పదో మనకు అర్థమైపోతుందండి. బయటకు వచ్చిన వెంటనే ఆకాశాన్ని చూడండి, దేవా, అసలు అంత అందమైనటువంటి సువిశాలమైన ఆకాశాన్ని మీరు ఎలా చేయగలిగారు? ఎంత అందంగా ఉన్నది ఇది. ఆనందంతో మన మనసు ఉప్పొంగిపోతుంది తెలుసా అండి. దేవుని మీద ప్రేమ పెళ్ళుబుకుతుంది. నీ కొడుకు ఒక బొమ్మ వేసాడు అనుకో, చిన్నపిల్లలు బొమ్మలు వేస్తుంటారు, బొమ్మలు వేసి పట్టుకొచ్చి మనకు చూపిస్తారు. ఎంత ఘోరంగా ఉంటాయండి, అసలు ఏంటో కూడా తెలియదు. అవునా? ఎల్లెల్లెల్ల గీసేసి, ఇదిగో డాడీ ఇది ఏంటి నాన్న అంటే, ఇది ఏ అంటాడు. ఇది ఏ? అబ్బబ్బబ్బబ్బ భలే రాసావు నాన్న అంట. మన అది ఏ కాదనే సంగతి మనకు తెలుసు. కానీ అది చూసినప్పుడు వాడు అలాగా ఏ రాయడానికి కానీ, ఏదైనా ఒక బొమ్మను వేయడానికి కానీ ప్రయత్నించినప్పుడు వాడు చేసిన దాన్ని చూసి మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. అది ఎలా ఉన్నా సరే. ఎందుకు? అక్కడ మన బిడ్డ కనపడుతున్నాడు, వాడి ఆలోచన మనకు కనపడుతుంది, వాడి తెలివితేటలు కనపడుతున్నాయి. అలాగే మనం దేవుడు కలిగించినటువంటి ఈ ప్రకృతిని చూసినప్పుడు అండి, దేవుడు అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. అర్థమై తీరాలి. ఎందుకంటే దేవుడు ఆ మాట అన్నాడు అంటే తప్పనిసరిగా దాన్ని ఉపయోగించి మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోగలడన్నమాట. లేకపోతే దేవుడు ఆ మాట అండు. ఒకవేళ అర్థం చేసుకోలేకపోవటం అది మానవునిలోని వైఫల్యం అవుతుంది తప్పించి, అర్థం చేయించగలిగే శక్తి వాటిలో తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోకపోవడం మనిషి తప్పిదం. కాబట్టి ఆకాశములు ఏం చేస్తున్నాయట? ఆయన మహిమను, దేవుని మహిమను వివరిస్తున్నాయి అంటున్నాడు. ఆకాశం వివరిస్తుందట. ఏమన్నా ఆకాశం ఎప్పుడైనా దేవుడి గురించి చెప్పిందా అంటే? ఆకాశం ముందు ఎప్పుడైనా మీరు బాస పట్టు వేసుకుని పెన్ను కాగితం పట్టు కూర్చున్నారు, అసలు ఏం చెబుతుందో చూద్దామని ఎప్పుడైనా జరిగిందా? లేదే. మరి ఎలా వివరిస్తూ? ఇప్పుడు నేనున్నాను, అనేక మాటల ద్వారా దేవుడి మహిమను వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, దేవుని గొప్పతనాన్ని తెలియపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఆకాశం ఏం ప్రయత్నించట్లేదే. ఆకాశము భాష ద్వారానో, స్వరము ద్వారానో, మాట ద్వారానో దేవుని మహిమను వివరించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అసలు తన రూపమే, తన ఆకృతే దేవుని మహిమకు ప్రతిరూపము. దేవుడు అలా ఉంచాడు అదన్నమాట. ఆలోచించండి. దేవుడు వాటిని నిర్మించిన విధానం ఏమిటంటే, చూస్తే చాలా అర్థమైపోవటం దేవుడు తానంటే ఏమిటో. తర్వాత ఏం పెట్టాడట? తర్వాత దేవుడు చూపించినటువంటి మరొక
సైన్, మరొక గుర్తు, మరొక చిహ్నము, మరొక బొమ్మ ఏమిటంటే రాత్రుళ్ళు కనిపించే అంతరిక్షము. మనకి పగల ఆకాశం కనపడుతుంది, ఇంకేమీ కనపడవు ఆకాశంలో ఒక్క సూర్యుడు తప్ప. రాత్రి కనిపించేదే అంతరిక్షము. అంతరిక్షంలో ఏముంటుందండి? అంతరిక్షం గురించి అసలు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. చూసే కొద్దీ నక్షత్రాలు అలాగా తల ఎటువైపు తిప్పి చూసినా సరే గుత్తులు గుత్తులుగా మిలమిలా మెరుస్తున్నటువంటి నక్షత్ర రాసులు మనకు కనపడుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళినప్పుడు, ఈసారి ఇక్కడ సరిగ్గా ఉండదు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు పల్లెటూరులో ఒకరోజు ఉండి ఆకాశం వైపు చూడండి, నిర్మలమైన ఆకాశం మీకు కనిపించినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోకుండా అసలు ఎప్పుడు కూడా ఎంత అద్భుతంగా కనపడుతుందంటే నక్షత్రాలతోటండి, వర్ణించలేము, అసలు వర్ణించలేము. అంత అందము, అంత జ్ఞానము. వాటి చిన్న నక్షత్రాలు కొన్నిసార్లు అలా కదిలి వెళుతూ ఉంటాయి. ఆ కదలికలు వీటన్నిటిని మనం చూసినప్పుడు ఆనందంతో ఈ హృదయం ఉప్పొంగి ఉబ్బి తబ్బిబ్బై దేవుని మీద ప్రేమ పొంగి పొర్లుతుందండి. అంటే అంత ప్రేమ కలిగేటట్టుగా దేవుడు వాటిని ఏం చేశాడు? నిర్మించి తయారు చేసి ఉంచాడు. అందుకే ఎంత పెద్ద అంతరిక్షము. ఏమంటే భూమి ఎంత ఉందండి? భూమి ఎంత ఉంటుంది? గుండ్రంగా చిన్నది ఉంటుంది. ఈ అతిపెద్ద విశ్వంలో అసలు భూమి ఎక్కడుందో కూడా కనపడదు. మరి అంత పెద్ద విశ్వము, అంతరిక్షము అవసరమా ఈ భూమి నుంచి? నాకంటే అవసరం. ఎందుకు? దాన్ని అంతటినీ మనిషి చూసి ఆలోచించి ఆశ్చర్యపడి నేనంటే ఏంటో తెలుసుకోవాలి. చిత్రలిపి, చిత్రలిపి, చిత్రాలను చూపిస్తున్నాడు దేవుడు. చిత్రాలను చూపిస్తున్నాడు. చూసారు, మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రైట్ టర్న్కి ఇలా ఒక సింబల్ వేసి ఉంటుంది అంతే, జస్ట్ ఒక సింబల్. కుడివైపున ఒక వీధి ఉన్నది అని ఏమి రాసి ఉండదు అక్కడ. లేకపోతే ఎడమ వైపుకి ఒక సింబల్ వేసి ఉంటుంది, ఇలాగ ఏరో మార్క్ బాణంతో ఇలా వేసి ఉంటుంది. ఎడమ వైపున ఒక వీధి ఉన్నది అని అక్కడ నీకేం రాసి ఉండదు. ఆ సింబల్ బట్టి నీకు అర్థమైపోతుంది ఎదరు వీధి ఉంది అనే సంగతి. ఆలోచించండి. లేకపోతే ఎదర రౌండ్ అబౌట్ ఉన్నదని చెప్పి వాడు ఏం చేస్తాడంటే గుండ్రంగా ఒక సింబల్ వేస్తాడు, 4 వైపులు రోడ్స్ వేస్తాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఎదర రౌండ్ అబౌట్ వస్తుంది జాగ్రత్త అని, లేకపోతే క్రాస్ రోడ్ వస్తుంది జాగ్రత్త అని ముందుగానే గుర్తుల ద్వారా తెలియపరుస్తూ వెళతాడు. ఆ వెంటనే ఆ గుర్తును బట్టి మనం అలర్ట్ అయిపోతాం, జాగ్రత్త పడతాం. దేవుని పిల్లారా, అలాగే దేవుడు తనను గురించి వివరించి చెప్పడానికి ప్రకృతిలో మహానుభావుడు ఉంచినటువంటి పదార్థములు, సృష్టములు, వాటిని మనం చెప్పుకోవడం మొదలు పెడితే రోజుల పాటు సరిపోవండి. అవన్నీ దృశ్య రూపకాలు, అందమైన ఆకృతులు. అవన్నీ కూడా చక్కటి ఆలోచనతో దేవుడు గీసినటువంటి చక్కటి చిత్రాలు. అవన్నీ కూడా హిమాలయ పర్వతాలకు మనం వెళితే అక్కడ కనిపించే అద్భుతమైనటువంటి సౌందర్యం, ప్రకృతి సౌందర్యం. మనం మన రాష్ట్రంలో పచ్చటి వాతావరణాన్ని చూస్తాం. ఎటు చూసినా పచ్చ రంగులో ఉన్నటువంటి చెట్లు. అదే కోవిడ్ వచ్చినప్పటికీ ఎటు చూసినా ఎండిపోయిన వాతావరణం, ఇసుక తప్ప ఏం కనిపించదు. అదే హిమాలయాలకు వెళ్ళండి, ఎటు చూసినా తెల్లటి మంచు. ఎంత విచిత్రం! కొన్ని గంటల ప్రయాణంతో వాతావరణం పూర్తిగా మారిపోతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి. హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళడానికి 18 గంటలు లేదా 30 గంటలు, 36 గంటలు పడుతుందండి. ఈ 36 గంటల ప్రయాణంలో అది దాటి మన హిమాలయాలకు ఇంకొక 5-6 గంటల ప్రయాణం చేసేటప్పటికి భయంకరమైన వేసవి కాలంలో సహితము ఆ హిమాలయాల్లో స్వెటర్లు, జర్కిన్లు వేసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణం మారింది. ఎక్కడిది ఈ వైవిధ్యం? ఎవరు కలిగిస్తున్నారు ఈ వైవిధ్యాన్ని, ఈ వాతావరణంలో మార్పులను? అక్కడ అమితమైన వేడి గల్ఫ్ కంట్రీస్లో, కొంచెం అలా లోపలికి వెళితే హిమాలయాల వైపు వస్తే అమితమైనటువంటి చలి. అలాగా యూరోప్ వైపుకి వెళితే మళ్ళీ స్విట్జర్లాండ్లో భయంకరమైనటువంటి మంచు పర్వతాలు, ఆల్ప్ పర్వతాలు మనకు తెలుసు. ఏమిటి వైవిధ్యం? ఏమిటి? ఎవరు కలిగించారు వీటన్నిటినీ కూడా? ఏం చెప్పాలనుకుంటున్నారు వీటి ద్వారా? ఆలోచించాలి మనిషి. ఆలోచించకపోవడం మనిషి వైఫల్యమే తప్పించి దేవుడి వైఫల్యం కాదని ప్రపంచం అంతా తెలుసుకోవాలి. దేవుడు మాకు తెలియదు అనడానికి ఎవరు సాహసం చేయకూడదండి. అసలు దేవుడు లేడు అని చెప్పే నాస్తికులు, మరి వాళ్ళు ఎంత కఠినమైన మనుషులో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వైవిధ్యం ఎవరి వల్ల కలుగుతున్నది? అంతరిక్షం అంత అద్భుతంగా ఎలా ఉన్నది? ఆకాశము ఇంత అందంగా ఎవరు చేశారు? ఎవరి కొరకు చేశారు? దానిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది మనిషి ఆలోచించగలగాలి, మనిషి అంచనా వేయగలగాలి దేవుని గురించి.
దేవుని పిల్లారా. కాబట్టి ప్రతి విషయాన్ని లిఖితపూర్వకంగానే రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ భూగర్భ పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరుపుతూ గుహలలో ఉన్నటువంటి వాటిని చూచి ఆ కాలం నాటి పరిస్థితులన్నీ అంచనా వేస్తూ ఉంటారు. ఆనాటి ప్రజల సాంస్కృతిక సామర్థ్యము, వారి చిత్రకళా సామర్థ్యము, లేకపోతే వారి ఆలోచన విధానాలు ఎలా ఉండేవి, అది ఎన్ని సంవత్సరాల క్రితం నాటి ఆ పిక్చర్ అది, ఇవన్నీ కూడా వాళ్ళు చెబుతూ ఉంటారు. మరి ఏ మనిషి అయినా ఆకాశాన్ని బట్టి, అంతరిక్షాన్ని బట్టి దేవుడు గురించి గమనించి చెప్పగలిగాడు? చెప్పండి, ఆలోచించండి. ఏమండి, మంచి మాట చూద్దాం. 8వ అధ్యాయము కీర్తన గ్రంథము 3వ వచనం. నీ చేతి పని అయినా నీ ఆకాశములను, ఏమంటున్నాడంటే నీ చేతి పని అయినా నీ ఆకాశములను అని నీవు కలుగజేసిన చంద్రుడు, నక్షత్రములు, వీటిని నేను చూసి వీటి గురించి ఆలోచిస్తే అసలు వాటి ఆకారంతోనూ వాటి శక్తితోనూ పోల్చినప్పుడు మనుషులమైన మేము అసలు నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటి వాడు అసలు అంటున్నాడు. అటువంటి నరుడి కొరకు నువ్వు వీటన్నిటినీ సృష్టించావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అసలు, వాడు ఏ పాటి వాడు? అయినప్పటికీ కూడా మనిషి కొరకే అంత భారీ నిర్మాణములున్నవి, అంతటి విశాల వైశాల్యములున్నవి మేము తెలుసుకోవడం కొరకే అంటున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు దావీదు ఈ సంగతిని? అతడు దేవుని చేతి పనిని పరిశీలించగలుగుతున్నాడు. ఆయన క్రియలను దావీదు ధ్యానించగలుగుతున్నాడు. ప్రకృతిని చూసి దేవుని మేధస్సును, ఆయన బిడ్డల పట్ల చూపిస్తున్నటువంటి మమకారాన్ని అంచనా వేయగలుగుతున్నాడు దావీదు. అదే చూశాం మనం కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 12వ వచనము. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ చేతి పనులన్నిటినీ కూడా నేను పరిశోధిస్తాను, ధ్యానిస్తాను. అనగా ధ్యానించడం అనగా తరచి లోతుగా అధ్యయనం చేయడం, అది ధ్యానించడం, ఆలోచించడం అన్నమాట. నీ క్రియలను నేను ధ్యానించుకొందును దేవా, నీ మార్గాన్ని కూడా నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు. నీ మార్గము పరిశుద్ధమైనది. ఆలోచించండి. మరి ఒక వ్యక్తి ఆలోచించగలిగాడు, మరికొందరు ఆలోచించలేకపోయారు. కారణం ఏమిటి? లోపం ఎక్కడుంది? వస్తువులలో ఉన్నదా? మనుషుల ఆలోచన విధానంలో ఉందా? ఒక వ్యక్తి ఆలోచించాడు, మరొకడు ఆలోచించలేకపోయాడు అంటే వీడు ఆలోచించడానికి ఇష్టపడట్లేదు అని అర్థం. నిన్న కొన్ని సందర్భాలు మనం చూసాం. ఏమండి, ఆదాము హవ్వను తీసుకొచ్చేటప్పటికి ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు? అతడి దగ్గరేమీ ఆధారం లేదే. ఎదురుగా కనపడుతున్న సౌందర్యవతి అయినటువంటి ఒక మానవ ఆకారాన్ని చూస్తున్నాడు. ఆమెను పరిశీలించినప్పుడు అచ్చు తనలాగే ఉన్నది కాబట్టి వస్తే తనలోంచే వచ్చి తీరాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఆదాము. అదే అతడు కనపరిచినటువంటి మేధస్సు. అనగా ఆ చిత్రాన్ని చూచి, హవ్వ అనే చిత్రాన్ని చూచి లిపి లేకుండానే ఆదాము ఆమెను గురించి చెప్పగలిగాడు. అలాగే కయీను, హేబెలు దేవునికి అర్పణను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దానిలో హేబెలు అనే వ్యక్తి దేవుని అమితంగా ప్రేమించిన వాడు, తనకున్న దానిలో శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినవాడు, ప్రేమతో ఇవ్వడానికి సిద్ధపడినవాడు. అతడిలో ఆ ప్రేమ ఎలా కలిగింది? కేవలం ప్రకృతిని చూశాడే తప్పించి, ప్రకృతిలో దేవుడించిన చిత్రాలను చూశాడే తప్పించి అతడికి ఏ లిఖితపూర్వకమైనటువంటి ఆధారము లేదు. అనగా దేవుని ఆలోచనను కొందరు గ్రహించగలిగారు. ఏమిటా దేవుని ఆలోచన? ఆయన అదృశ్య లక్షణములను, అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, ఆలోచిస్తే తేటబడుతుంది అని దేవుడు చెప్పిన దానిని, దేవుని ఆలోచన విధానాన్ని కొందరు పట్టుకోగలిగారు, కొందరు అనుసరించగలిగారు. వాళ్ళు అనుసరించారు కాబట్టే దేవుడు ఆ మాటను చెప్పగలిగాడు. దేవుడు చెప్పాడు కాబట్టే, ఆ లక్షణం ప్రకృతిలో ఉన్నది కాబట్టే, మనిషి ఆలోచిస్తే గ్రహించగలడు కాబట్టే దేవుడు ఆ మాట అన్నాడు. దానిని తెలుసుకోలేకపోవడం కొందరి వైఫల్యము. కయ్యను గ్రహించలేకపోయాడు, హేబెల్ గ్రహించాడు, దేవుని పట్ల ప్రేమను, విశ్వాసాన్ని కనబరిచాడు. అలాగే అనేక మందిలో నోవహు నీతిమంతుడిగా బ్రతకగలిగాడు, దేవుని తెలుసుకోగలిగాడు. అతడితో పాటు నివసించిన కోట్లాది మంది ప్రజలు ప్రకృతి ద్వారానే దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు, పసికట్టలేకపోయారు, భక్తిలోను నీతిలోను నిలవలేకపోయారు. అలాగే ఒక అబ్రహాము,
ఇలా మనం పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రానికి ముందున్న భక్తులందరినీ పరిశీలించినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రకృతిని ఆలోచించి అంచనా వేసి దాని ద్వారా దేవుని జ్ఞానాన్ని గ్రహించి దేవుని ప్రేమను తెలుసుకుని ఆ దేవుణ్ణి తిరిగి ప్రేమించగలిగారు, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగారు. అనగా దేవుడు ప్రవేశపెట్టిన ఈ చిత్ర బోధన పద్ధతి అనేది అద్భుతమైన విజయాన్ని సాధించింది అని మనం చెప్పక తప్పదు. సాధించింది. తెలుసుకున్నారు, ప్రజలు తెలుసుకున్నారు. అంటే ఆలోచిస్తే అర్థమవుతుందన్నమాట. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కూడా దావీదు ప్రకృతిని చూసి దేవుడి గురించి ఎన్నో సంగతులు తెలుసుకోగలిగాడు. ఈరోజు కొత్త నిబంధనలు పరిపూర్ణమైన జ్ఞానం బైబిల్ గ్రంథంగా మన చేతిలో ఉన్నప్పటికీ కూడా ప్రకృతిని మనం పరిశీలించినప్పుడు, దేవుడు కలిగించిన వస్తువులను మనం అధ్యయనం చేసినప్పుడు, వాటి మీద దృష్టి పెట్టినప్పుడు ఆయన ప్రేమను, ఆయన దైవత్వాన్ని, ఆయన నిత్య శక్తిని మనం అర్థం చేసుకోగలము. బీచ్కి వెళతాం. బీచ్కి వెళ్ళటం అంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే సముద్రంతో ఆడుకోవడం, ఆ అలలతో ఆడుకోవడం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. వెరీ గుడ్. దాని దగ్గర కూర్చుని చూసినప్పుడు, ఆ బీచ్ ముందు అలా కూర్చుంటే, మనం సముద్రం ముందు అలా కూర్చున్నాం అనుకోండి, అనంతమైన జలరాశి, అంతు కనపట్లేదు, అవతలి ఒడ్డు ఎక్కడుందో తెలియట్లేదు. బీచ్ కిందకి వెళ్తారండి అందరూ. ఈ కువైట్ దేశంలో లక్షవారం సాయంత్రం వచ్చిందంటే చాలు, మొత్తం అంతా ప్యాక్ చేసుకుని సముద్ర ఒడ్డుకి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఆ అలలతో ఆడుకొని ఎంజాయ్ చేయడానికి. అంతేనండి, అంతకు మించి ఇక దేవుడి గురించి ఆలోచించేది ఏమీ లేదు మనిషికి. ఎన్నో క్రైస్తవ దేశాలు, ఈవెన్ ఇస్రాయెల్ కంట్రీలో కూడా వాళ్ళకి సెలవు దినం వచ్చిందంటే గొడ్డలిప్పుకుని బీచ్లో తిరుగుతూనే ఉంటారండి, చిన్న చిన్న దుస్తులు ధరించి. కానీ దేవుని పిల్లలారు, ఎంత అద్భుతమైనటువంటి జలరాశిని దేవుడు కలిగించాడు. ఒక నిర్ణీత ప్రాంతంలోనే దాన్ని నిలుపు చేసేస్తున్నాడు. ఇటు పక్కన మనల్ని ఉంచాడు, అటు పక్కన మరొక జీవులను ఉంచాడు. ఎంత అందంగా చేశాడు, ఎంత చక్కగా మనం ఆడుకోగలుగుతున్నాము. ఇదంతా నా కొరకే కదా దేవుడు చేసుకుంటూ వెళుతున్నాడు. మరి నా కొరకు ఇంత ప్రేమిస్తున్న దేవునికి నేను తిరిగి ఎంతటి ప్రేమను అందించగలను, నేను ఎలా ఆ మహానుభావుని రుణం తీర్చుకోగలను అని ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? ఎవరన్నా ఉన్నారా? మేము మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభు అంటాడు సింపుల్గా ఒకే మాట. అంటే మళ్ళీ ఏమైనా ఇవ్వాల్సి వస్తుందేమో అని. మీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలం, కాబట్టి మా పెదవులు నుంచి వచ్చే మాట నీకు ఇచ్చేస్తున్నాం అంటాడు. అంతే, ఇంకేమేమో. మళ్ళీ పాట మాత్రం పాడతాడు, మంచి పాట కానుకేసేటప్పుడు. ఏమి తెలుసుకుంటున్నారండి? ఏమి నేర్చుకుంటోంది ఈ ప్రపంచం చెప్పండి? దేవుడు సృష్టించిన ప్రకృతి ద్వారా. దావీదు ధ్యానించాడట, ఎన్నో సంగతులు తెలుసుకోగలిగాడంట. ఎవరిని ప్రకృతిని చూసి మనిషి ఎన్నో నేర్చుకుంటున్నారు తెలుసా? తన బ్రతుకుకు అవసరమైన దాన్ని నేర్చుకుంటున్నాడు తప్పించి, తెలుసుకుంటున్నాడు తప్పించి దేవుని శక్తిని మాత్రం అంచనా వేయట్లేదు. ఉదాహరణకు వాతావరణ శాఖ మనకు తెలుసు. ఏమండి, తుఫాను రాబోతోంది, అల్పపీడనం పట్టింది, లేకపోతే వాయుగుండం ఏర్పడింది, ఇవన్నీ చెబుతూ ఉంటారు. రేపు సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం కాకినాడ మధ్యలో తీరాన్ని దాటబోతోంది అంటాడు. తర్వాత మళ్ళీ కొన్ని గంటలకి దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోయింది అంటాడు. వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు ఇదంతా కూడా? వాళ్ళు ఆకాశ వైఖరిని వివేచింపగలుగుతున్నారు, ఆలోచించగలుగుతున్నారు, తెలుసుకుంటున్నారు, అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు, చెబుతున్నారు, విషయాలను చెబుతున్నారు. దాన్ని బట్టి మనం జాగ్రత్త పడ్డము, తుఫాన్ వస్తుంది కదా అని ఎక్కడికైనా వీళ్ళు దాక్కోవడము, మన వస్తువును మనం భద్రపరుచుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం మొత్తానికి. మరి ఆకాశ వైఖరిని వివేచిస్తున్నారు కదా. ప్రకృతి వైఖరి అనగా ప్రకృతిని ఉంచడంలో దేవుని వైఖరి ఏమిటో వివేచించలేరా మనుషులు? పల్లెటూరుకి మనం వెళ్ళామనుకోండి, గాలి వస్తుంది అనుకోండి, తూర్పు గాలి ఇది అంటాడు. తూర్పు గాలి, ఆ తూర్పు గాలి వస్తే సాయంత్రానికల్లా వర్షం వస్తుంది అంటాడు. లేకపోతే పడమట గాలి వచ్చిందంటే ఖచ్చితంగా తుఫాను వచ్చేస్తుంది అంటారు పెద్దలు, అనుభవం కలిగిన వాళ్ళు. వృద్ధులైనటువంటి రైతులు ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళు ప్రకృతి వైఖరులను ఆలోచించి దానికి అనుగుణంగా తమ బ్రతుకుని ఎలా కొనసాగింప చేసుకోవాలో వాళ్ళు ప్రయత్నం పడుతూ ఉంటారు. ఒక మంచి మాట యేసుక్రీస్తు గారు మాట్లాడారండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వచనం 2 నుంచి చదవమని. సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక
నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా అన్నాడు యేసుక్రీస్తు గారు. పాయింట్ పట్టాడండి. ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? మొదటి వచనం, అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియ తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లా అన్నాడు, బాబు మీరు చాలా తెలివైన వాళ్ళు, మీకు చాలా తెలివితేటలున్నాయి, మీరు ఆకాశ వైఖరులే వివేచించేస్తారు, అంత తెలివైన వాళ్ళు మీరు. ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక సాయంకాలమున వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా, మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు, కానీ ఈ కాలముల సూచనలను మాత్రం మీరు వివేచించలేరు, మీరు వివేచింపలేరు. మీరు వ్యభిచారులైన చెడ్డతరం వారా, అందుకే వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలను అడుగుచున్నారు. చూసుకోండి, ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం రాదని నీకు తెలుసు. నేను చేస్తున్న ఈ పనులన్నీ కూడా ఎవరిని బట్టి చేస్తున్నానో మీరు ఆలోచించలేరా? మీకు ఏదైనా ఒక సూచక్రియ చూపించాలి మళ్ళీ నేను ప్రత్యేకంగా. ఆకాశాన్ని వివేచించగలరు, నేను చేస్తున్న పనిని, నా మాటలు మాత్రం మీరు వివేచించలేరా? వ్యభిచారులారా అని ఒక తిట్టాడండి. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలు కావాలట మళ్ళీ వీళ్ళకి అని యేసుక్రీస్తు గారు తిట్టారు వారిని. ఆలోచించండి. అంటే మనిషికి ఏం చేతనవును అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనిషికి ఏం చేతనవును? ఆకాశపు వైఖరులు వివేచింపగలడు. దేని కొరకు? తన బ్రతుకు కొరకు మాత్రమే. దేవుడు కొరకు వివేచింపడు. వివేచించి దేవుణ్ణి తెలుసుకోడు. తానెలా బ్రతకాలో తెలుసుకుంటాడు. మబ్బులు పట్టింది అనుకోండి, మనం ఏం చేస్తామండి? మబ్బులు పట్టాయి బయట, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనగానే ఆకాశం వైపు అలా చూసి మనం వెంటనే ఏం వెతుకుతాం? ఇంట్లో ఏం వెతుకుతామండి? గొడుగు ఎక్కడుందో వెతుకుతాం, అవునా కదా? ఆకాశాన్ని చూసి, ఆహా తండ్రి, మా జీవితాన్ని పండించడానికి, ఫలభరితం చేయటానికి మీరు ఆకాశం నుండి వర్షాన్ని ప్రసాదిస్తున్నారు కదా నాయన, మీరెంత ప్రేమమూర్తి అని వర్షాన్ని బట్టి మనం ఎప్పుడైనా కృతజ్ఞత తెలియజేసామండి దేవునికి? ఈ మాయదారి వర్షం అంటాడు, ఈ దిక్కుమాలిన వర్షం అంటాడు, అంతే ఒకటే మాట, దిక్కుమాలిన వర్షం. ఈ దరిద్రపు గొట్టు వర్షం వచ్చి నా ప్రోగ్రాం అంతా సర్వనాశనం. ఏంటి వీడి ప్రోగ్రాం? ఇంతకీ సినిమాకి వెళదాం అనుకుంటున్నాడు, అది ప్రోగ్రాం అంటే. సినిమాకి వెళ్ళడానికి వర్షం అడ్డంకి అయిపోయిందని చెప్పి దిక్కుమాలిన వర్షం అంటాడు. కానీ ఆ వర్షం లేకపోతే మనిషి బ్రతుకు సర్వనాశనం, నీరు లేకపోతే. ఆకాశ వైఖరిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మనిషి. లూకాసు వార్త 12:56 ఏం మాట్లాడుతున్నారు చూడండి యేసుక్రీస్తు గారు మరలా. వేషధారులారా, ఇప్పుడు చూడండి, వేషధారులారా అంటున్నాడు ఆయన ఇక్కడికి వచ్చినప్పటికి. మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. మీకు అదొచ్చు బాగా. భూమి గురించి, దాని వైఖరి గురించి మీరు ఆలోచించగలరు. అనగా ఏ కాలంలో ఏ పంట వేయాలి, ఏ మట్టిలో ఏ పంట బాగా పండుతుంది, ఎర్రమట్టిలో, ఎర్రరేగడి నేలలో ఏ పంటలు వేస్తే బాగుంటుంది, నల్లరేగడి నేలలో ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఏ కాలంలో ఏ పంట వేస్తే మనకు మంచి దిగుబడి వస్తుంది అని భూమి వైఖరిని, ఆకాశపు వైఖరిని గుర్తింపనెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగా రేలా. ఏంటి ఈ కాలం మీకు తెలియట్లేదా? ఇది క్రీస్తునైనటువంటి నేను వస్తున్న కాలం కదా. సూచక్రియలు జరుగుతున్నావంటే, అద్భుతాలు జరుగుతున్నావంటే, మహత్కార్యాలు జరుగుతున్నావంటే దేవుడు తన కార్యములను జరిగించుచున్న కాలం ఇది అని మీరు వివేచింపలేరా? భూమిని గురించి మాత్రం వివేచింపగలరా? ఆకాశమును గురించి మాత్రం వివేచింపగలరా అంటూ వాళ్ళను నిలదీస్తున్నాడు. సిగ్గుతో తలదించుకోవాలండి ఈ మాటలకు. సిగ్గు సెర ఉన్న వాళ్ళైతే తల దించుకోవాలి తెలుసా. అడ్డంగా దొరికిపోయారు వాళ్ళు అక్కడ యేసుక్రీస్తు గారికి. నేను అప్పుడప్పుడు అంటుంటాను చూసారా, బైబిల్ చదవడానికి కానీ, అధ్యాయాలు చెప్పడానికి కానీ, పరీక్షలు రాయడానికి కానీ, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కానీ మాకు పెద్దగా చదువు లేదండి అంటుంటారు చాలామంది. మరి చదువులేని నువ్వు కువైట్ వరకు ఎలా వచ్చావు? చదువులేని నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు? వాటికి ఉపయోగపడుతున్నాయా నీ తెలివితేటలు? వాటికి చదువు అవసరం లేదు కదా. చదువు అవసరం లేకపోయినా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నావు కదా. మరి అటువంటి అప్పుడు నువ్వెలా చదువు లేకపోయినా దేవుని పనిలో ముందుకు వెళ్ళలేవు? చెప్పండి, ఆలోచించండి. చిన్న బిడ్డలు ఉన్నారు, జాజి
ఎన్నో చూడకుండా చెబుతుందండి ఈ రోజున. చదువుకోలేదే, అక్షరాలు ఇంకా చదవట్లేదే, తల్లి నేర్పిస్తోంది. అంటే నువ్వు శ్రద్ధ పెడితే నీకెవరో ఒకరు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు నువ్వు నేర్చుకోవాలనుకుంటే. మనిషి దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రకృతే నీకు బోధిస్తుంది. తానే ఒక బోధకురాలై, ఒక బోధకుడై, ఒక చిత్రమై, ఒక సైన్ లాంగ్వేజ్గా, చిత్రరూపకమైనటువంటి భాష ద్వారా నీకు అనంతమైన జ్ఞానాన్ని తెలియపరుస్తుంది. ఏమండి, ఒక రకంగా చెప్పాలంటే చదివి జ్ఞాపకం ఉంచుకున్న దానికన్నా, గ్రహించిన దానికన్నా చూసి గ్రహించినదే మనం చాలా ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకుంటాం. చూసిన దాని ద్వారా విజ్ఞానాన్ని ఎక్కువగా మనం సొంతం చేసుకుంటాం. అందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు అని చేస్తూ ఉంటారు, మీకు తెలుసు, సైన్స్లో ఎక్కువగా. అనగా ఒక వస్తువు, ఒక భౌతిక వస్తువు ఎలా పనిచేస్తుంది, భౌతిక ధర్మాలు ఎలా ఉన్నాయి, ఈ సూత్రం ప్రకారం ఈ వస్తువు ఎలా పనిచేస్తుంది అన్నది చదువుతారు. చదవడం కన్నా చూస్తే త్వరగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో వాటి ద్వారా ప్రాక్టికల్స్ కూడా చేయిస్తూ ఉంటారు. మనం సైన్స్ గ్రూపులు చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది. థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ప్రాక్టికల్ ఏమిటి? చదివిన దానికన్నా చాలా త్వరగా అర్థం కావడం కొరకు ప్రాక్టికల్ ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు. అంటే చదువు లేకపోయినా, అక్షరాలు లేకపోయినా, స్వరము లేకపోయినా దేవుని జ్ఞానాన్ని గమనించవచ్చన్నమాట, తెలుసుకోవచ్చన్నమాట, నేర్చుకోవచ్చన్నమాట. ఇదండి దేవుడు నాటి కాలపు మనుష్యులకు అందించినది. ఆలోచించండి. ప్రకృతి వైద్యం అని మనం వింటున్నాం. ఈ కాలంలో ప్రకృతి వైద్యానికి బాగా డిమాండ్ పెరిగిందండి. కారణం ఏంటంటే ఈ ఇంగ్లీషు వైద్యం వలన, దానిలోని మందుల వలన విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్. ఉదాహరణకు ఏదైనా నొప్పి వస్తుందని చెప్పి ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, దానివల్ల వేసుకున్న టాబ్లెట్ వల్ల గ్యాస్ వస్తుంది. అప్పుడు మళ్ళీ గ్యాస్కి టాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది సైడ్ ఎఫెక్ట్. అంటే నొప్పి వస్తుంది కదా అని ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, పెయిన్ కిల్లర్, దానివల్ల కిడ్నీలు పోతాయి, లివర్ చెడిపోతుంది, ఇంకా చాలా రకాలైన సమస్యలు వచ్చేస్తాయి. షుగర్ కొరకు ఇన్సులిన్ వేసుకుంటాం. ఇన్సులిన్ వేసుకోవడం వల్ల శరీరంలోని కండరాలన్నీ కూడా మెత్తబడిపోతాయి. ఏదన్నా దెబ్బ తగిలితే అంత త్వరగా తగ్గదు. అర్థమైందండి? అలాగే షుగర్ కొరకు టాబ్లెట్ వేసుకోవాలి. టాబ్లెట్ వేసుకోవడం వల్ల మనిషి కొంతకాలం బ్రతుకుతాడు, కానీ అవయవాలు, కిడ్నీలు, లివర్ వంటివి దెబ్బ తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకు మనుషులు ఏం చేస్తారంటే మనిషి తయారు చేసుకున్న వైద్యాన్ని పక్కన పెడుతూ ప్రకృతి అందించిన వైద్యం కొరకు ఈ రోజున పరుగులు పెడుతున్నారు. ప్రకృతి అందించిన వైద్యం అంటే అది ఎవరు తయారు చేసింది? దేవుడు ప్రకృతిలో ఉంచినటువంటి ఔషధం అది. వెరీ గుడ్. ఇప్పుడు కోయ ప్రాంతాల వాళ్ళు కొన్ని రకాల మూలికలు అమ్ముతూ ఉంటారు, మనకు తెలుసు. ఇది కడుపు నొప్పికి బాగా పనిచేస్తుంది అంటాడు. ఎక్కడ చదువుకున్నాడేంటి? ఎక్కడ చదువుకున్నాడు వాడు? ఎక్కడ మెడిసిన్ చేశాడు? ఎక్కడా చేయలేదు. అలాగే గ్యాస్ రాకుండా ఈ చెక్కను మీరు అరగదీసి ప్రతిరోజు కొంచెం వేడి నీళ్లతో పుచ్చుకుంటే కనుక మీకు గ్యాస్ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అంటాడు. ఎక్కడ నేర్చుకున్నాడు అతడు? ఎక్కడ చదివాడు? ఏమి చదవలేదు, చూశాడు, వాటిని ఉపయోగించాడు, ఉపయోగించడం వల్ల తెలుసుకున్నాడు. అనగా భూమి వైఖరిని, చెట్ల వైఖరిని, ప్రకృతిలోని పదార్థాల, వస్తువుల వైఖరిని వివేచించాడు, జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, తన బ్రతుకుకు అనుకూలంగా మలచుకున్నాడు, వాటి ద్వారా జీవిస్తున్నాడు. మరి ఇన్నిటిని తెలుసుకున్నవాడు అదే ప్రకృతిని చూసి దేవుణ్ణి తెలుసుకోలేడా? ఇది ప్రశ్న. అదే మన పాఠము. దేవుని పిల్లారా, ఈరోజు ఈ పురావస్తు శాస్త్రవేత్తలు గుహలలోకి వెళ్ళి, కొండలలోకి వెళ్ళి తవ్వకాలు జరిపి ఏవో కొన్ని చిత్రాలను, కొన్ని బొమ్మలు తీసుకొచ్చి, వాటి ఫోటోలు తీసుకొచ్చి మనకు చూపిస్తున్నారు. నాటి ప్రజలు లిపి లేదు కాబట్టి తమ భావాలను ఇలా చిత్రాల ద్వారా వ్యక్తపరుచుకున్నారు అని వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటేనండి, దేవుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే తన కడుపున పుట్టిన ప్రతి ఒక్కడికి మంచి చిత్రాలు, బొమ్మలు చూపిస్తూ తనను గురించి నేర్పించాలనుకున్నాడండి, తనను గురించి తెలియపరచాలనుకున్నాడండి. మరి తెలుసుకున్న వాళ్ళు ఎవరు? గ్రహిస్తున్న వాళ్ళు ఎవరు? గ్రహించిన వాళ్ళు ఎవరు? బొమ్మల రూపంలో చూపిస్తున్నాడు. ఏమండి, ప్రపంచమంతా
ఎక్కడ చూసినా మీకు దేవుడు చూపిస్తున్నటువంటి లేక దేవుడు పెట్టిన సైన్ బోర్డులే కనబడుతూ ఉంటాయండి. అనగా చిత్రలిపి మీకు కనబడుతూ ఉంటుంది. ఎటు చూసినా బొమ్మలే. కొండలు, చెట్లు, నదులు, లోయలు, పర్వతాలు, మంచు కొండలు, ప్రవహిస్తున్న నదీ జలాలు, విస్తారమైన జలములు, సముద్రములు. కన్ను తెరిస్తే మనకు కనిపించేది పిక్చరే కదండి. పిక్చర్. కన్ను తెరిస్తే మనకు కనిపించేది దృశ్యం, పిక్చర్. అవునా కదా? కెమెరా పట్టుకుని మొబైల్తో ఒక ఫోటో తీయండి, అది క్లియర్గా ఉన్నదో లేదో మనకు అర్థమైపోతుంది. మనం చూస్తున్నది కెమెరాతో తీస్తే అది పిక్చర్ అవుతుంది. తీయనంత మాత్రం చేత అది దృశ్యం కాదా? అది పిక్చర్ కాదా? అది మనకు నేర్పించట్లేదా? దాన్ని చూసి మనం నేర్చుకోకూడదా? నేర్చుకోలేడా మనిషి? నేర్చుకోవాలి. నేర్చుకుని తీరాలి, గ్రహించగలగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఆయనను మృగములను విచారించు అంటున్నాడు. మృగము అంటే క్రూర మృగాలు అని మనం పిలుస్తాం. సింహము ఒక మృగము, పులి ఒక మృగము, ఎలుగుబంటి ఒక మృగము, అడవులలో తిరిగేటటువంటి జంతువులు అన్నమాట. మృగములను విచారించుము. ఏంటి, మృగం కూడా బోధిస్తుందా? టైగర్ బొమ్మ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఇదిగోండి, ఎలా చూసేవాడికి ఇక్కడ ఒక కుక్క బొమ్మ కనపడుతుంది, ఒక ఎలుగుబంటి బొమ్మ కనపడుతుంది పిల్లలు ఆడుకోవటానికి. వాటిని చూసి వాటి ఆకారం మనకు నచ్చినప్పుడు వాటిని బొమ్మలుగా చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం. వాటి రూపాన్ని చూసి ఆనందిస్తున్నాం, కానీ వాటికి రూపం ఇచ్చినది ఎవరు అని మాత్రం ఆలోచించట్లేదు. కానీ వాటి ద్వారా నువ్వు నేర్చుకోవలసింది ఉంది. అవి నీకు బోధిస్తున్నాయి అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదవమ్మా. ఆయనను మృగముల దగ్గర భాష పట్టేసుకుని కూర్చో, పెన్న కాగితం పట్టుకుని. మృగానికి తోకుంది, నీకు లేదు. మృగానికి 4 కాళ్ళు, నీకు 2 కాళ్లే ఉన్నాయి. మృగం మాట్లాడలేకపోతోంది, కానీ నువ్వు మాట్లాడుతున్నావు. మృగం వండుకు తినలేదు, పచ్చి మాంసం తింటుంది, కానీ నువ్వు పచ్చి మాంసం తినకుండా చక్కగా నీకు కావలసిన దినుసులు, మసాలాలు అన్ని వేసుకుని వండుకుని ఘుమఘుమలాడుతూ వేడిగా తింటున్నావు, కానీ అది తినలేదు. మృగం చూడు, చీల్చుకు తింటుంది. మనిషిని గాని జంతువుని గాని పరిగెత్తించి వెంటాడి పట్టుకుని చీల్చుకు తింటుంది. బ్రతికున్న దాన్ని అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుంది. నువ్వు అలా కాదు కదా. సాక్షాత్తు దేవుని కుమారునిగా, ఈ సృష్టిలోనే గొప్పవాడివిగా కూర్చుని దర్జాగా బ్రతుకుతున్నావు నువ్వు. ఒక సింహం నీలా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోగలదా? ఒక పులి మనవలే ధైర్యంగా వెనక్కు జారబడి కుర్చీలో చిద్విలాసంగా కూర్చుని నవ్వగలదా? పులి, క్రూర మృగం. విచారించి ఒక్కసారి వాటి రూపాన్ని చూడు, నీ రూపం చూడు. వాటి పలు వరుస చూడు, నీ పలు వరుస చూడు, ఎంత అందంగా ఉందో. వాటి చేతులు చూడు, నీ చేతులు చూడు. వాటి ఒంటి మీద ఉన్న వెంట్రుకలు చూడు, నీ ఒంటి మీద ఉన్న వెంట్రుకలు చూడు. నువ్వు చక్కగా బట్ట కట్టుకున్నావు. నీకు ఏదైనా ఒక రోగం వస్తే అరిచి చెప్పగలవు, నాకు ఈ సమస్య ఉన్నదని. అవి చెప్పలేవు. చలికి వణకాలి, ఎండకు ఎండాలి, వర్షానికి తడిచి నానిపోవాలి. అది మృగముల జీవితం. ఆ మృగము తనకంటే మనిషి ఎంత గొప్పవాడో ఎప్పుడూ బోధిస్తూ ఉంటుంది. ఆ బోధన ఉంచాడు దేవుడు వాటిలో. అందుకే మృగములను విచారించొక్కసారి, అవి నీకు బోధిస్తాయి నువ్వెంత గొప్పవాడువో, దేవుడు నిన్ను ఎంత గొప్పగా చూస్తున్నాడో అవే నీకు నేర్పిస్తాయి అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడు ఒకసారి, వాటి బ్రతుకు చూడు. ఒక మంచి ఇంట్లో ఉండడానికి లేదు, ఎక్కడో చెట్టు మీద ఉండాలి. కొంచెం అలా బ్యాలెన్స్ అవుట్ అయితే పైనుంచి కింద పడి మళ్ళీ ఎగురుకుంటూ పైకి వెళ్ళాలి. ఏమండి, కట్టుకోవడానికి బట్టలు లేవు, చలిస్తే కప్పుకోవడానికి రగ్గు లేదు, సరైన తిండి ఉండదు, భోజనం ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎగిరి వేటాడుకుని ఆ చిగుళ్ళు, ఈ మొక్కలు, ఆ చిన్న చిన్న చేపలు, వీటన్నిటినీ తింటూ బ్రతకాలి. గుడ్లు పెట్టాలి, వాటిని పొదగాలి, పిల్లలు చెయ్యాలి, వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి, వాటిని పెంచి పెద్ద చేసి లోకం మీదకి వదలాలి. మన పరిస్థితి ఏమిటి? వర్షం పడితే ఇంట్లో ఉంటాం, చలి పెడితే రగ్గు కప్పుకుంటాం, వేడిగా ఉంటే ఏసీ వేసుకుంటాం, ఫ్యాన్ వేసుకుంటాం. మనది విలాసవంతమైన జీవితం. కానీ వాటి బ్రతుకు చూసావా ఎలా ఉందో? వాటి దగ్గర కూర్చో, పెన్న కాగితం పట్టుకుని, నువ్వెంత గొప్పవాడివో,
వాటికన్నా నిన్ను ఎంత గొప్పగా దేవుడు చూస్తున్నాడో నీకు అవి బోధిస్తాయి, అవి నేర్పిస్తాయి అంటున్నాడు దేవుడు. నేనంటే ఏమిటో చెబుతాయి, నీ పట్ల నేను ఎంత శ్రద్ధ తీసుకున్నానో చెబుతాయి. పక్షులను ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ఒక పులి బొమ్మ ఇంట్లో పెట్టుకుంటాం, అదే పులిని చూడటానికి మనం జూకి వెళతాం, కానీ పులి మనకి ఏమి నేర్పిస్తోంది? ఒక సింహాన్ని చూడటానికి జూకి వెళతాం, సింహపు బొమ్మ ఇంట్లో పెట్టుకుంటాం. ఒక పక్షుల బొమ్మలు మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం, లేక చిన్న చిన్న పక్షుల్ని మనం చక్కగా పంజరంలో పెట్టుకుని తెచ్చుకుని పెంచుకుంటాం. ప్రతిరోజు వాటికి నీళ్లు, నూకలు, తిండి అవి పెడుతూ ఉంటాం. మనల్ని ఎవరు పంజరంలో బంధించి మనకు పట్టిన అన్నము, మంచినీళ్ళు ఎవరు ఇవ్వట్లేదుగా. ఎంత వ్యత్యాసం ఉన్నది. ఒక పక్షి ఒక చక్కటి దృశ్యం కాదా నువ్వు దేవుడి గురించి నేర్చుకోవడానికి? ఒక మృగము, ఒక జంతువు, ఒక చెట్టు ఒక చక్కటి దృశ్యం కాదా? ఒక సైన్ కాదా అది? ఏమండి, ఒక గుర్తు కాదా? ఒక చిహ్నం కాదా? చెట్లు, చిన్న చిన్న చెట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామండి. మనం ఇంట్లో పెట్టుకుంటాం తెలుసా? ఈ రోజున నీడ పట్టున ఎదిగే చెట్లు కూడా వచ్చాయి. అంటే ఎప్పటి నుంచో ప్రకృతిలోనే మనిషి వాటిని గుర్తించి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, బ్యాక్టీరియా అంతటినీ కూడా లాగేసుకుంటాయి అని. లోపల ఎదిగే చిన్ని చిన్ని చెట్లు, బుజ్జి చెట్లు, చాలా ఖరీదైనవి ఈ కోవిడ్ దేశంలో. చెట్లు లేవనుకోండి, ప్లాస్టిక్ తెచ్చి పెట్టుకుంటుంటాం మనం. చెట్లను చూస్తే మనకి ఎంత ముద్దు, ఎంత ఆనందం. అంతవరకే మనం ఆలోచిస్తాం తప్పించి చెట్లను మహానుభావుడు నా కొరకు ఎంత అందంగా తయారు చేశాడు, నా బ్రతుకుకు ఎంత చక్కటి తోడ్పాటును, మద్దతును ఇచ్చేటట్టుగా దేవుడు ఈ చెట్లను ఉంచాడు అని మనం ఎప్పుడు ఆలోచించామండి. అవి నేర్పిస్తున్నాయి. భూమిని విచారించు, భూమిని గురించి ధ్యానించిన ఎడల భూమి నుండి ఎన్ని పంటలు, ఎన్ని ఖనిజాలు, ఎన్ని రసాయనాలు, ఎన్ని వస్తువులు, ఎన్ని ఆహార పదార్థాలు, ఎన్ని కోట్ల జీవరాశులను పెంచి పోషిస్తోంది భూమి. ఎన్ని కోట్ల మొక్కలకు ఆధారంగా భూమి ఉన్నది. ఎన్ని కోట్ల మంది మానవులకు భూమి ఆహారమై పంటను అందిస్తోంది. ఎంత సారాన్ని మనకు పెడుతోంది. ఒకసారి భూమి గురించి ఆలోచించు. నేనంటే ఏమిటో నీకు అర్థమైపోతుంది అంటున్నాడు. సముద్రంలోని చేపలు నీకు దానిని వివరించును. సముద్రంలోని చేపలు నీకు దానిని వివరించును. కనీసం చేపను చూడు, వండుకు తింటాక తప్ప మనం ఇంక అసలు చేపను మనం ఎందుకు చూస్తాం చెప్పండి? మెదిలే కదులుతున్న చేప కనపడింది అనుకోండి, అబ్బా వేడివేడిగా వండుకు తినేయాలనిపిస్తుంది మనకి. వేడి పులుసు, శీతాకాలం లేకపోతే వర్షాకాలం, వర్షం పడితే చాలు చేపల కూర, చలిగా ఉంటే చాలు చేపల కూర. కానీ చేప ఏం చేస్తుందటండి? మనకు వివరిస్తుందట. అనగా చేప తానే ఒక చిత్రమై నీకు జ్ఞానాన్ని బోధిస్తుంది, దేవుడంటే ఏంటో తెలియపరుస్తుంది. ఒక మృగము, ఒక జీవి, ఒక ఆకాశ పక్షి ఒక పిక్చరై, ఒక చిత్రమై నీకు దేవుడంటే ఏంటో వివరిస్తుంది. అలా ప్రకృతిని చూసి తనను తెలుసుకొనగలిగే జ్ఞానాన్ని దేవుడు భద్రపరిచాడండి. నాటి కాలపు ప్రజలు దానిని గ్రహించారు. తర్వాతి కాలపు ప్రజలు కూడా ఆలోచించారు, దావీదు వంటి భక్తులు. ఈరోజు మనం కూడా ప్రకృతిని చూసి దేవుడంటే ఏమిటో అంచనా వేయగలగాలి. దానిని మించి దేవుడు మనకు కొత్త నిబంధన బైబిల్ అనే ఒక గొప్ప పుస్తకాన్ని మన చేతిలో పెట్టాడు. దేవుని పిల్లారా, దీన్ని మనం ఈ రోజున కలిగి ఉన్నాం ప్రామాణిక గ్రంథంగా. దీనిని బట్టి మన బ్రతుకును, మన జీవితాన్ని సరిచేసుకోవాలని, సరిదిద్దుకోవాలని మనం ప్రయత్నపడుతున్నాం. మరి ఎంతమంది దీని మీద దృష్టి కేంద్రీకరించగలుగుతున్నారు? ఎంతమంది బైబిల్లోని వచనాలను ఆకళింపు చేసుకోగలుగుతున్నారు? ఆకాశపు వైఖరులు వివేచించటం మనకు తెలుస్తుంది కదా. బైబిల్లో వ్రాయబడిన దేవుని వైఖరిని ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? బైబిల్లో కనబడుతున్నటువంటి దేవుని ముఖ చిత్రం, ఆయన మనస్సు దృశ్యమవుతుంది నీకు. ఆయన అదృశ్య లక్షణాలన్నీ ప్రకృతిలో కనపడితే ఆయన లక్షణాలన్నీ కూడా దృశ్యమై అక్షర రూపంగా లిపి కలిగినటువంటి భాషలో, అనేక భాషలలో, ప్రపంచంలోని అనేక భాషలలో మాట్లాడుతోంది బైబిల్. ఈ రోజున మాట్లాడుతోంది. బైబిల్ స్వరము వినిపిస్తోంది. అంతరిక్షము దేవుని మహిమను వివరిస్తోంది. ఈరోజు బైబిల్ శబ్దమై దేవుని మనస్సును వివరిస్తోంది.
ఆకాశము ఆయన మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుస్తోంది. అదే బైబిల్ సవివరముగా ఆయన మనస్సును మన ముందు ఆవిష్కరింపచేసింది. పగటికి పగలు బోధ చేస్తోంది. బైబిల్లోని భక్తులందరూ బోధిస్తున్నారు. రాత్రికి రాత్రి జ్ఞానం నేర్పుతోంది. బైబిల్లోని యేసుక్రీస్తు గారు, మిగిలిన మహా యోధులందరూ కూడా సత్యాన్ని ఆవిష్కృతపరుస్తున్నారు మన కళ్ళ ముందు ఒక దృశ్య రూపకముగా. నాడు జరిగిన సంఘటనలన్నీ కూడా నేడు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. భక్తులు మాట్లాడుతున్నప్పుడు, మనం ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, అనగా లిపి కలిగిన నేటి కాలంలో లిపిని ఉపయోగించి దేవుడు తానంటే ఏంటో ఒక మంచి రూపాన్ని, తన మనసుకు ఒక చక్కటి రూపాన్ని ఇవ్వటానికి ఈ గ్రంథాన్ని వ్రాయించి ఉంచాడు. మరి ఎంతమంది ఈ రోజున దీనిని చదివి దేవుడిస్తున్నటువంటి ఈ రూపాన్ని, ఈ దృశ్యాన్ని గ్రహించి ఆయన మనసును అర్థం చేసుకోగలుగుతున్నారు చెప్పండి? ఆలోచించండి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది దాని ద్వారా దేవుని గొప్పతనాన్ని గ్రహించగలుగుతున్నారు? ఎంతమంది దానిలో ఉన్నటువంటి విషయాలను సమాజానికి చాటి చెప్పగలుగుతున్నారు? నోరు వాయలేని అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురిస్తోంది. నోరు, భాష, స్వరము, మాట కలిగినటువంటి మనము ఈ రోజున దేవుని మాటలను సమాజానికి చెప్పగలుగుతున్నావా? అసలు మనం అర్థం చేసుకుని బ్రతకగలుగుతున్నావా? మొట్టమొదట చెప్పండి. బైబిల్లో అక్షరాలన్నీ కూడా ప్రతిదినము ప్రతిధ్వనిస్తున్నాయి, మనలను మేల్కొల్పుతున్నాయి, సత్యాన్ని గ్రహించమని, దేవునికి అనుగుణంగా బ్రతకమని, బ్రతుకును మార్చుకోమని ఘోషిస్తున్నాయి. వీటిలోని ఏ మాటల ప్రకారం మనం మన బ్రతుకును సరిదిద్దుకోగలుగుతున్నాం చెప్పండి? ఎవరి జీవిత చరిత్ర మన జీవితాన్ని మార్చగలుగుతుంది? సినిమా హీరోయిన్ కొరకు చచ్చిపోవడానికి సిద్ధపడతాడు ఒకడు. తన హీరోకి ఏదన్నా అయితే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిపోతాడు మరొకడు. ఏమండి, కోరుకున్న స్త్రీ దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఎవరో కెనడాలో ఒక వ్యక్తి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాట. ఆమె మరొకరితో మాట్లాడుతోంది, తనకు దూరం అయిపోతుందని బాధను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వేటి కొరకో మనిషి ఆలోచిస్తున్నాడు, దేని కొరకో ప్రాకులాడుతున్నాడు. కానీ దేవుని ఆవేదనను, దేవుడు మన కొరకు పడుతున్నటువంటి ఆరాటాన్ని ఎవరు గ్రహించగలుగుతున్నారు ఈ రోజున? బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ గొప్ప విషయాలు వీటన్నిటినీ కూడా తెలుసుకుని అనుసరిస్తున్నది ఎవరు? ఒక చక్కటి దృశ్య రూపాన్ని ఇస్తున్నాడే దేవుడు మనకు దీనిలోని మాటల ద్వారా. భక్తుల చరిత్రలన్నీ దృశ్య రూపకం, క్రీస్తు జీవితం అంతా దృశ్య రూపకం వ్రాయించి పెట్టాడు. వాటన్నిటినీ చదివినప్పుడు అదంతా నీ కళ్ళ ముందు ఒక దృశ్యంగా, ఒక పిక్చర్గా కదలాడుతుంది కదా. తెలుసుకోలేమా? నేర్చుకోలేవా? ప్రకటించలేమా? బ్రతకలేమా? మనం వాక్యానికి అనుగుణంగా బ్రతకాలి. అదే దేవుని కోరిక. ప్రకృతిలో తన లక్షణాలు ఉంచి తనను తెలుసుకోమని అడిగాడు దేవుడు. ఈ రోజున బైబిల్ అనే ఈ గ్రంథంలో అక్షరాల రూపంలో తన మనసును ఉంచి దానిని చదివి తనను అర్థం చేసుకోమని ఆయన మరలా మనల్ని అడుగుతున్నాడు. తెలుసుకోమంటున్నాడు, పరిశీలన చేయమంటున్నాడు, పరిశోధించమంటున్నాడు, ఎంతో జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేయమంటున్నాడు, ఆయన మనసు గ్రహించమంటున్నాడు, ఆయనకు అనుకూలంగా బ్రతకమంటున్నాడు, ఫలితంగా నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. దేవుని పిల్లారా, కాబట్టి పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ఏదో ఒక చిత్రలిపి అంటూ మనకు చూపిస్తున్నారు. నాటి కాలంలో ప్రజలు తమ అభిప్రాయాలు, తమ ఉద్దేశాలు, తమ భావజాలాన్ని ఇదిగో ఈ విధంగా వ్యక్తపరిచేవారని తెలియజేస్తున్నారు. వెరీ గుడ్. కానీ మరి ప్రకృతి చూపిస్తున్నటువంటి చిత్రలిపి, దేవుడు ప్రకృతి ద్వారా కనబరుస్తున్నటువంటి చిత్రలిపి, దాన్ని ఎవరు తెలుసుకోగలుగుతున్నారు? కాబట్టి ఆకాశపు వైఖరులు వివేచించడం తెలుసుకున్నటువంటి మనిషి దేవుని మనసును కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భూవైఖరిని, భూసారాన్ని గ్రహిస్తున్నటువంటి మనిషి దేవుని వైఖరిని కూడా గ్రహించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, ఎవరికి ఎంత ఇవ్వాలో అంతిస్తాడు, ఎవరికి చెందవలసిన ప్రతిఫలం వారికి దేవుడు అందిస్తాడు, అనుగ్రహిస్తాడు. ధర్మశాస్త్రానికి ముందు వ్రాయబడిన గ్రంథం ఏది లేకపోవచ్చు, కానీ
వారు ఎలా అర్థం చేసుకోవచ్చో దేవుణ్ణి, ఆ విధంగానే వారికి తను తాను కనబరుచుకున్నాడు. ప్రకృతిలో తన లక్షణాలను ఉంచాడు, తద్వారా తనను తెలుసుకోవాలనుకున్నాడు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం లేని మిగిలిన ప్రపంచానికి ధర్మశాస్త్రం వైపు చూడమని చెప్పాడు. వారి వల్లే బ్రతకమన్నాడు. ధర్మశాస్త్రం దగ్గరకు చేరుకోమన్నాడు. వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించమన్నాడు, చేర్చుకోమని చెప్పాడు. ఇకపోతే కొత్త నిబంధన యావత్ ప్రపంచ మానవాళికి దేవుడు అనుగ్రహించాడు. దాని ప్రకారం బ్రతకమన్నాడు. కాబట్టి దేవుడు ఎట్టి పరిస్థితులను అన్యాయం చేయుడు ఎవరికి. కాబట్టి దేవుని పిల్లరా, నాటి సమాజానికి తన మనసును చాటి చెప్పటానికి ఆయన వినియోగించిన విభిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి ఒక గొప్ప పద్ధతే ఈ చిత్రలిపి. అదే పురావస్తు శాస్త్రవేత్తలెరుగని చిత్రలిపి అనే ఈ పాఠము. అర్థమైంది కదండి. కాబట్టి ప్రకృతిని చూసి దేవుడిని అంచనా వేయండి. ఆయన ప్రేమను, ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోండి. దేవుని పిల్లారా, దేవుని కొరకు ఆలోచించండి. ఎన్ని పెడుతున్నాడండి. మా కిచెన్లోకి వెళ్తానండి, ఎన్నో రకాల ఫ్రూట్స్ కనిపిస్తాయండి. వాటిని చూసినప్పుడల్లా చాలా ఆనందం అనిపిస్తుందండి. వాటిని కోసినప్పుడు లోపల ఉన్నటువంటి పైన ఒక రంగు, లోపల ఒక రంగు. యాపిల్ కాయ పైన పచ్చగా ఉంటుంది, లేక ఎర్రగా ఉంటుంది. లోపల ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. ఎంత విడ్డూరం అండి. మామిడి పండు పైన పచ్చగా ఉంటుంది, దాన్ని కోసామనుకోండి ఒక్కొక్కసారి పసుపు రంగులో ఉంటుంది. దాని వాసన కమ్మటి వాసన, రుచి మధురము. ప్రకృతి ఎందుకు అలా ఉంది? మనం తింటామని తింటూ ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన యందు మనం ఆనందించి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తామని. మనం కేవలం తింటున్నామే తప్పించి ఆయన ఆలోచనను కానీ, ఆయన మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమను కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుని పిల్లారా, అలా ఉండకుండా ప్రతి దృశ్యంలోనూ దేవుణ్ణి చూడండి, ప్రతి పదార్థంలోనూ దేవుణ్ణి చూడండి, ప్రతి వస్తువులోనూ దేవుని లక్షణాలను గ్రహించే ప్రయత్నం చేయండి. ఒక పండును చూశారా? నా కొరకు దేవుడు ఎంతటి రుచికరమైనటువంటి పండును చేశాడు. ఒక ప్రకృతిని చూశారా? నా కంటికి ఆనందాన్ని ఇవ్వటం కొరకు, నా హృదయానికి సంతోషాన్ని ఇవ్వటం కొరకు, నన్ను ఆహ్లాదపరచడం కొరకు దేవుడు ఎంత అందమైన ప్రకృతిని నిర్మించాడు. చక్కటి వాతావరణాన్ని అనుభవిస్తున్నారా? ప్రకృతిలో నా కొరకు దేవుడు ఎంత చల్లటి వాతావరణాన్ని కలిగించాడు అని ప్రతి విషయాన్ని బట్టి మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ఆప్యాయతను, ఆయన చూపిస్తున్నటువంటి అనురాగాన్ని మనం స్వీకరించాలి. అంతే ప్రేమను, అంతే అనురాగాన్ని మనం ఆయనకు తిరిగి అందించగలగాలి. కాబట్టి దేవుడి గురించి ఎక్కువ ఆలోచించండి. ఆయన చేతి పనులను, ఆయన చేసిన పనులను ధ్యానించండి, చూడండి, ఆయనను గుర్తించండి, ఆయనను మహిమపరచండి. ఇది పాఠం. అర్థమైంది కదా? వెరీ గుడ్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, వందనములు నాయన. తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి కొన్ని సంగతులు మీ పిల్లలకు తెలియజేశాను. తండ్రి, మీ బిడ్డలు విన్నారు. ప్రకృతిని బట్టి మిమ్మల్ని అర్థం చేసుకొనగలిగే వివేకమును, శక్తిని మీ పిల్లలకు ప్రసాదించండి. దేవా, ఆన్లైన్ ద్వారా ఎంతోమంది మీ పిల్లలు సత్యము కొరకు సమావేశమయ్యారు. మీ మాటలు వినడానికి సిద్ధపడ్డారు తండ్రి. దేవా, మరి విన్న మాటలను విడిచిపెట్టి తమను తాము మోసగించుకోకుండా ప్రకృతి ద్వారా మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని ప్రేమించి, మీరు చెప్పినట్టుగా బ్రతికి క్షేమంగా మీ దగ్గరికి చేరుకోవడానికి తగిన జ్ఞానమును మీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. నాయన, సంఘమును జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతోమంది అనారోగ్యాల బారిన పడ్డారు. మీ సహాయాన్ని కోరుకుంటూ ఉండగా తండ్రి, మీ బిడ్డలందరికీ తగిన చేయూతనివ్వండి. అలాగే ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆరోగ్యములను పరిరక్షించండి, వారి కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి. దేవా, విలువైన జ్ఞానముతో మమ్మల్ని నింపుతున్న మా ఆత్మీయ తండ్రి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దీర్ఘాయుషను ఆయనకు ప్రసాదించండి, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. మీ పని నిమిత్తము త్యాగం చేస్తున్నటువంటి త్యాగధనుల గురించి ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి, తమ కష్టార్జితాన్ని మీకు పెడుతున్నారు తండ్రి. మీ బిడ్డల కష్టార్జితాన్ని మీరు స్వీకరించండి. వారికి తగిన ప్రతిఫలమును తగిన సమయంలో అందించమని వేడుకుంటున్నాం తండ్రి. అనేక మంది మీ పిల్లలు అనేక సమస్యలలోనూ, ఇబ్బందులలోనూ, కష్టాలలోనూ చిక్కుకుని నాయన బేలగా మీ వైపు చూస్తున్నారు, ఆశగా మీ వైపు చూస్తున్నారు, మీ సహాయాన్ని అర్థిస్తున్నారు తండ్రి. మీ బిడ్డలందరికీ తండ్రి మీ చేతిని అందించమని
వారి పరిస్థితులను బాగుపరచమని, చక్కదిద్దమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎంతోమంది సంఘంలో నాయన తెగులు బారిన పడి కోలుకున్న వారు ఉన్నారు. వారందరిని బట్టి మీకు ధన్యవాదములు. ఆయా పనులలో ఉంటున్నటువంటి మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆసుపత్రుల్లోనూ ఇళ్లల్లోనూ పేషెంట్లకు సేవలు చేస్తున్న మీ కుమారులు కుమార్తెలు ఉన్నారు. అలాగే నాయన జీవనోపాధి నిమిత్తం మేమందరము ఉద్యోగాలకు వెళుతున్నాం తండ్రి. తండ్రి, మీరు ఒక్క క్షణం కన్నెర్ర చేస్తే మేము మట్టిలోకి వెళ్ళిపోతాం నాయన. మాకు 3 రోజులు 14 రోజులు కూడా అవసరం లేదు తండ్రి. అయితే మా మీద కోపపడవద్దని, మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవా. మేము పాపులము అని, మీ ఇష్టానుసారంగా మేము బ్రతకక మిమ్మల్ని బాధ పెడుతూ జీవిస్తున్నాము అని మరొకసారి మీ ముందు మా పాపములన్నిటినీ అంగీకరిస్తున్నాం దేవా. అలాగే మా సహోదరులందరి నిమిత్తము తండ్రి, వారి పాపముల నిమిత్తము మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ క్షమించండి తండ్రి. మీరు చంపేస్తే మేము ఒక రోజులోనే గోతికి పోతాం నాయన. అలా కాకుండా మీ కొరకు బ్రతకగలిగే అవకాశము, పరిశుద్ధులము నిర్దోషులమై ఆనందంగా మీ సన్నిధికి చేరుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి దేవా. మీ ప్రేమను బట్టి మాకు ఈ విలువైన రోజును ప్రసాదించారు తండ్రి. ఈ రోజులో మీ గొప్పతనాన్ని మేము కొంతమేర తెలుసుకోగలిగాం తండ్రి. మీరు మాకు రేపు కూడా ఇస్తే మరికొంత మేము తెలుసుకుంటాం నాయన. మరికొంతమందికి మేము ప్రకటించడానికి ప్రయత్నిస్తాము. కొన్ని మీ పనులు జరిగిస్తాం తండ్రి. ఇలా వృద్ధులమయ్యేంత వరకు మీరు మాకు అవకాశం ఇస్తే తండ్రి, మీ కొరకు విలువైన పనులు జరిగించగలమని మీకు తెలియజేస్తున్నాం. వాటి నిమిత్తమైన మాకు ఈ భూమి మీద మరికొంతకాలం జీవించగలిగే అవకాశాన్ని ఇవ్వండి. రేపును ప్రసాదించమని, అనేక దినములను గ్రహించమని, ఆన్లైన్లో ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, వారిని వారి కుటుంబములను చల్లగా చూడమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.